నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మోహన్ బాబు యూనివర్సిటీ గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిల్చున్న ఒక యూనివర్సిటీ ఇప్పుడు ఏంటంటే ఏకంగా ఒక విద్యార్థిని అయితే ఆత్మహత్య చేసుకొని మళ్ళీ మోహన్ బాబు యూనివర్సిటీ అయితే వార్తల్లోకి ఎక్కింది. అసలు ఇంతకు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే మోహన్ బాబు యూనివర్సిటీ వార్తల్లో నిల్చుంది. ఒకవైపు కిడ్నాప్లని, ఒకవైపు అంటే ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నారని. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏకంగా ఒక విద్యార్థిని ఆత్మహత్య దాంట్లో మరి ఈ యూనివర్సిటీ అయితే వార్తలో నిలిచింది. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? 1 minute. పలానా యూనివర్సిటీ దగ్గర విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి అల్లరి చేశారట. నిజంగా వార్తే, రాసుకోండి, తప్పులేదు. నెక్స్ట్, పలానా యూనివర్సిటీ మీద ఎవరో కిడ్నాప్ కేసు పెట్టారట. వార్తేలే, ఎవరో కేసు పెట్టారు కదా, రాసుకోండి. అంటే తప్పెవరిది రైట్ ఎవరిది తర్వాత సంగతి, వార్త మాట్లాడుకోవడానికి పర్వాలా. పలానా చోట ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తను డేటా సైన్స్ చదువుతూ ఉంది, మోహన్ బాబు యూనివర్సిటీలో లింక్ అయ్యి చదువుతుంది అని చెప్పేసి న్యూస్ వచ్చింది. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య, మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య. ఏంటిది? ఆ యూనివర్సిటీ ఏమన్నా ఈవిని ప్రేరేపించింది ఆత్మహత్య చేసుకోవడానికి? తప్పు. అంటే జరిగిన వార్తని జరిగినట్టు మాత్రమే చెప్పుకోవాలి, కానీ ప్రతిదీ ఇంటర్లింక్ చేసి ఎవరికో అంటగడితే తప్ప ఈ వార్తకి వెయిటేజ్ ఉండదు అని వార్తలు చెప్పుకోవడం తప్పు. ఓకేనా? సరే, ఇంకా అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఈ సంఘటన గురించి మాట్లాడుకుందాం. అమ్మాయి పేరొద్దు పాపం, డేటా సైన్స్ చదువుతూ ఉంది, ప్రైవేట్ హాస్టల్లోనే ఉంది. ఎందుకో 4 వచ్చి చూడగా వేలాడుతుంది. ఏం కష్టం వచ్చిందో తెలియదు. ఇక పోలీసులు ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఏం చేస్తారు? దీంట్లో ఆమె ఫోన్ డేటా తీస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతారు, ఏమైందో కనుక్కుంటారు. 360 degreesలో ఎంక్వైరీ చేసి ఈమె దీనికి గల కారణం ఇది అని చెప్తారు. ఓకేనా? అప్పుడు మనం మాట్లాడుకోవాలి. అలా కాకుండా రకరకాలుగా అంటగడుతున్నారు. ఇప్పుడు దీంట్లో చూడు, వీళ్ళు అంటగట్టిన పాయింట్స్ చెప్తా స్టెప్ బై స్టెప్. నెంబర్ 1, ఒక్కొక్క దాన్ని ఇరుచుకుంటూ వద్దాం. ఫస్ట్ పాయింట్, మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన అమ్మాయి ఆత్మహత్య. అంటే యూనివర్సిటీలో ఏం నేర్పిస్తున్నారు? పట్టించుకోవట్లేదా పిల్లల్ని? ఎక్కడ ఏం జరుగుతుంది? అదేంటి ఇదేంటి అంటే ఆ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే డ్రగ్స్ గురించి కూడా మాట్లాడారు. అంటే కిడ్నాప్స్, ఫీజు గురించి మాట్లాడుతున్నారని కిడ్నాప్ చేయొచ్చు, అంటే ఇట్లాంటివన్నీ సెటిల్ చేసుకోవచ్చు, మాకు లోపలనే సెటిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చినాయి. అది కూడా వార్తలే, ఎవడో కావాలని సృష్టిస్తేనే కదా బయటకు వస్తాయి. అవునా? నిజంగా ఆ పిల్లలు ఏదో తీసుకున్నట్టు ఎవడో చూడలేదు. నిజంగా ఈ అమ్మాయిని వాళ్ళు వచ్చి నువ్వు చావాలి చేస్తున్నావు మోటివేట్ చేసినట్టు ఎవడని చూసాడా? తప్పమ్మా, అది ఎప్పుడైనా లేదు. ఈ అమ్మాయికి మానసిక పరిస్థితి ఎలా ఉందో అది మాత్రం మాట్లాడుకోవాలి, దాని కారణాలు నేను చెప్తా. అండ్ నెక్స్ట్, ఆ తర్వాత ప్రేమ విఫలమై చనిపోయిందేమో, ఒక లవ్ స్టోరీ అంట కడతారు. హాస్టల్ వార్డెన్ వేధింపులు అంటారు. ఇక్కడ ఎవరైనా ఏమైనా చేశారు, ఆ చుట్టుపక్కల రూమ్ పిల్లలందరూ కలిసి ఏమైనా ఈవ్ టీజింగ్ చేశారా అంటారు. కాలేజీలో ఏమైనా ఈవిడ పైన ర్యాగింగ్ జరిగిందా అంటారు. మార్కులు సరిగ్గా రాక మనస్తాపం చెందిందా, లేకపోతే ఇంకేమన్నా అయిందా? ఈ కోణాలన్నీ ఆలోచించడానికి ఎందుకమ్మా మీరందరూ రైటర్లా? చెప్పండి, మీకు ఎందుకు ఇన్ని కోణాలు? అంటే సినిమాలో ఛాన్సెస్ రావట్లేదు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ మీద రాస్తున్నారు. ఒకప్పుడు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులను ఉండేవాళ్ళు. పాపం వాళ్ళు ఏ ఇన్సిడెంట్ అయినా వాళ్ళని పిలిస్తే వాళ్ళు నీట్గా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు పాపం లేరు వాళ్ళు. ఎవడు పడితే వాడు రైటరే. అందరికీ అర్థమైనా కాకుండా పైగా ఒక ఆడపిల్ల జీవితం పోనీ అడగడానికి ఆమె లేదు పాపం. ఎవరు చెప్తారో తెలియదు. సో ఇక్కడ విషయం ఏంటంటే జనరలైజ్ చేసి జగ్లకి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో చూద్దాం. పేరెంట్స్ పిల్లల పట్ల ఎట్లా ఉంటారు అంటే, కొంతమంది ఇంటర్ పిల్లలు గోడ దూకుతున్నారు, వేలాడుతున్నారు. వాళ్ళు కూడా బలవంతంగా హాస్టల్ వేస్తారు. ఈమెను బలవంతంగా వేశారు నేను అనట్లా, రెగ్యులర్గా చెప్తున్నా. పిల్లల్ని బలవంతంగా ప్రైవేట్ హాస్టల్, నేను చెప్పేది సిచ్యువేషన్ వేరు. బలవంతంగా హాస్టల్ వేస్తారు. లేదు నేను ఇంట్లోనే ఉంటా అంటది. ఆమెకి ఎందుకో మరి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా
ఉండబుద్ధి అవ్వట్లేదేమో, హోమ్ సిక్ ఉంటుంది. చెబితే వినరు పేరెంట్స్. ఏమే 5 లక్షలు పెట్టి చేపిస్తే ఇంత చేస్తావా? ఎన్ని అప్పులు చేశానో తెలుసా? నీకోసం ఏమేమి అమ్మానో తెలుసా? నువ్వు అమ్మింది కరెక్టే, పాప కోసమే చేసావు, కానీ బలవంతంగా ఎందుకు? ఆమెకి ఇష్టం లేదు కదా. ఇంకొకటి ఏంటంటే అట్లా చాలా మంది ఎట్లా అంటే ఆ చిన్న వయసులోనే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ వచ్చేసి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయినవి ఎన్ని ఇన్సిడెంట్స్ చూడలేదు మనం. ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ మాట్లాడితే నిన్న హర్యానా లక్నో ఇన్సిడెంట్. నీట్ చదవాలి, నువ్వు నీట్ చదవాలి అని అన్నాడు ఆయన, మంచి తండ్రి, 50 ఏళ్ళ తండ్రి. నేను చదవను అన్నాడు. లేదురా నువ్వు ఖచ్చితంగా పరీక్షలు రాయాలి రేపు రోజు, అది ఇది అని నేను పొద్దున్న 4 గంటలకు లేపడం మొదలు పెడితే చిరాకు పడుతున్నాడు. ఎరా నువ్వు చిరాకు పడతావని ఒకటి తండ్రి నాకు ఒకటి వేస్తాడుగా, మనకు చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని పడేటివి మనకి, అట్లాంటిది వేస్తే వీడికి ఇంకా ఆక్రోషం వచ్చేసి వెంటనే ఆయన లైసెన్స్ రివాల్వర్ పడపడ కాల్ చేసాడు. చెల్లి లేచి చూస్తుంది ఏదో జరుగుతుంది అని, నిన్ను కూడా కాలుస్తా అంటే అలాగే ఉండింది. ఇతన్ని 3వ అంతస్తు నుంచి కిందికి తెచ్చి ముక్కలుగా నరికి కొన్ని పీసులు డ్రమ్లో వేసి కొన్ని పీసులు బయట ఎక్కడ పడేసి వస్తే దొరికాడులే, పెద్ద విషయం కాదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 2 కారణాలు. అయితే వీళ్ళు ఏదైనా చేసుకుంటున్నారు, లేకపోతే వీళ్ళని ఎదిరించి ఇటేమైనా చేస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ మైండ్లో ఏముందో మనకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన మొదటి ఫేజ్ ఏంటి, బలవంతంగా హాస్టల్లో వేస్తాయి. కానీ ఇక్కడ బలవంతం ఏం లేదు. ఆవిడ కొంచెం డేటా సైన్స్ నేర్చుకుంటుందంటే కొంచెం ఎదిగిన అమ్మాయే, లోక జ్ఞానం తెలుసు. ప్రైవేట్గా ఇప్పుడు మనకి ఎట్లా అమీర్పేటలో ఉండి హాస్టల్ ఉండి చదువుకుంటారు కదా, అట్లా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే తెలుసు తనకు, లోక జ్ఞానం తెలుసు. ఏవో ఉంటాయి వాళ్ళ చాటింగ్లో, లాస్ట్ కాల్స్, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడో తెలుసుకోవాలి. ఇప్పుడు మొన్న గట్టుకేసారు అది, ఆమె ఎవరికైనా చెప్పిందా? ఆఫీస్ ఉంది, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, ఎవరికి చెప్పలేదు ఎవరికి. ఆ తర్వాత మొన్న బెంగళూరులో వాడు కూడా ఇస్రో సైంటిస్ట్, నేను పోతే మా ఆవిడని ఎవడు చూసుకుంటాడు అని చెప్పి ఆవిడని చంపేసి ఈయన. బోల్డ్ అన్ని ఇన్సిడెంట్స్లు అవుతున్నాయి ఈ మధ్య కాలంలో, ఇంకా ఎక్కువైపోయాయి. ఎందుకు అంటే ఇక్కడ మెంటల్ గా వాళ్ళు అంత స్ట్రెస్ తీసుకుంటున్నారా? ఎందుకంటే పాతకాలంలో చూసుకుంటున్నట్టయితే ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని డబ్బులు లేవు, కానీ ఇంట్లో పిల్లలు మాత్రం చాలా మంది ఉండేవాళ్ళు. కానీ 2 పేరెంట్స్, అందులో ఒక్కడు మాత్రమే జాబ్ చేసేవాళ్ళు, మిగతా పిల్లల్ని ఇంట్లో అంతా చూసుకునేవాళ్ళు. అప్పుడు లేనంత స్ట్రెస్ ఇప్పుడు 2 పిల్లలు ఉన్నా కూడా ఇంత స్ట్రెస్ అని తీసుకున్నా, ఎన్ని డబ్బులు, ఎన్ని ఫెసిలిటీస్ అండ్ చూసుకున్నట్టయితే ఇంత డెవలప్ అయినది మనం అన్ని చూస్తున్నాం. ఎందుకు ఇట్లా అయిపోతున్నారంట? రీజన్ స్నేహమాంద్యం, ఫ్రెండ్షిప్ రిసిషన్ అంటారు దీన్ని. ఒకప్పుడు మీకు బోల్డ్ ఎంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు, మనసులో ఉన్నవన్నీ పంచుకునేవాళ్ళు, ప్రాణమిత్రులు. ఇప్పుడు మిత్రులే లేరు, ఇంకా ప్రాణమిత్రులు ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ అందరు ఇందులో ఉంటారు చేతుల్లో, వాళ్ళందరూ జోకులే వేస్తూ ఉంటారు. ఎవ్వడు కష్టం చెప్పడు. మనసులో వచ్చి నాకు ఇలా అయిందిరా, మనసులో ఇలా అనిపిస్తుంది, ఏం చెప్పరు. ఈ మోజీలు పెట్టడం, వాడుని అండ్ ఇంకొక దరిద్రం ఏంటంటే మనం బాధ అవుతుంటే మనం ఎవరికన్నా పంచుకుంటే, నువ్వు అట్లా నీలో ఉన్న వీక్నెస్ నువ్వు చెప్పకు, నువ్వు లోకం అయిపోతావు, నేను తక్కువ చూస్తారు. ఎవడు కనిపెట్టాడు ఇవన్నీ? నాకు అర్థం కాదు. అట్లా లోపల పెట్టుకొని మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది స్నేహితులు లేరు, మా స్నేహమాంద్యమే దీనికి తగ్గ యాక్చువల్గా దీని ప్రాబ్లం. యాక్చువల్లీ ఎవరికి ఫ్రెండ్స్ లేదు. నాకు తెలిసి ఇక్కడ ఈ అమ్మాయి కూడా సరైన అది అంటే తనకి ఇంట్లో ప్రాబ్లము, తను లేకపోతే అది కాలేజ్లో ప్రాబ్లమో, ఏ ప్రాబ్లమో ఎవరికి పంచుకోవాలో తెలియక తనలో తను కుమిలిపోయి ఇట్లాంటి ఒక డెసిషన్ తీసుకుందేమో అనిపిస్తుంది. మేబీ ఏ కష్టం వచ్చిందో తెలియదు, అదేంటో తెలియకుండా ఈవిడ్ని 10 రకాలకు అంటకట్టొద్దు, చాలా తప్పు. అందుకే నేను పేరు పలకడానికి కూడా ఆలోచిస్తున్నా. అందుకని చెప్పేసి మీకు లోపల ఏమున్నా నిజంగా ప్రాణమిత్రులు లేరు. పోనీ వాళ్ళు రాకపోయినా మీరని ఇనిషియేట్ తీసుకొని కాఫీలకు పిలవండి, సాయంత్రాలు వెళ్ళండి, ఒక దగ్గర వెళ్ళండి. ఎక్కడా లేదు ఒక ప్రాణమిత్రులేంటి మా చిన్ననాటి మిత్రులు కూడా అసలు ఇప్పుడు కలవడానికి ఏదో అల్యూమిని పెడితే తప్ప వాళ్ళు కలవట్లా. అదే అంటుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నాకు ఇది ప్రాబ్లం వచ్చింది విజ్ఞానం నీకు చెప్తే దాంతో జడ్జ్ చేస్తున్నారన్న భయంతో ఇంకా ఆ విషయాన్ని కూడా చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ మధ్య అదేంటిది, వీళ్ళు కాలనీ మధ్యలో కూడా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కాలనీ విషయాలు పెద్దగా ఏం చెప్పుకోరు. మా ఇంటి విషయాలు వీళ్ళకెందుకు, వాళ్ళ విషయాలు మాకెందుకు, గొప్పలు చెప్పుకోవడానికి కాలనీ ఫ్రెండ్స్ ఉంటారు. ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు ఆఫీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏం మాట్లాడుకుంటారు, పర్సనల్ ఇష్యూస్ ఏం మాట్లాడుకోరు. సో ఎక్కడున్నారు ఫ్రెండ్స్ లేరు ఎవరికి కూడా, ఎక్కడ ఎవరికి ఫ్రెండ్స్ తగ్గిపోయింది ఫ్రెండ్షిప్. కాబట్టి వీళ్ళు మనసులో ఉన్నాయి పంచుకోవట్లేదు, తల్లిదండ్రులకి చెప్పుకోవట్లే, కొలీగ్స్కి వాళ్ళకెందుకులే అనుకుంటున్నారు. అంటే రెక్కల్లోకి అయిపోతాము అని. ఒకప్పుడు ఉన్న ప్రాణమిత్రులు ఇప్పుడు లేరు.
అంటే మన సినిమాల్లో చూసినాం, చూడడమే అప్పట్లో ఇద్దరు మిత్రులు, ఆ మిత్రులు, ప్రాణ స్నేహితులు, ఈ స్నేహితులు, స్నేహం కోసం, స్నేహితుడా, ఇవన్నీ సినిమాలే. నిజ జీవితాలు ఆ సినిమాలు వచ్చి కూడా ఇప్పటికి 10 ఏళ్ళు దాటిపోయి. ఏది ఇద్దరు మిత్రులు సినిమా స్నేహం కోసం, ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు వచ్చిన సినిమాలు అవి స్కూల్ కి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్న ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండేవాళ్ళ అని చెప్పేసి ఇట్లా చూస్తున్నాం అనమాట. అంటే ఒక యాంటిక్ పీస్ అయిపోయింది ఫ్రెండ్షిప్ అంటే. ఇప్పుడు తెలియట్లే ఎవరికి. సో వాట్ ఎవర్, వాళ్ళకి లేకున్నా అట్లీస్ట్ మనమైనా సరే ఒకటి తెలుసుకోండి, చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటున్నారు, ఎప్పుడు ఎవరితో మాట్లాడట్లేదు, వాళ్ళలో వాళ్ళే ఉంటున్నారంటే అప్పుడప్పుడు పలకరించండి, తప్పులేదు. రైట్, అప్పుడప్పుడు పలకరించండి. మీతో పాటు దా ఇక్కడ కూర్చొని తిను, ఇక్కడ అటు వెళ్దామా, నేను ఇటు వెళ్ళాలనుకుంటున్నా, నువ్వు కూడా వస్తావా, నువ్వెటు వెళ్తున్నావు, నన్ను దారిలో దింపుతావా, మనమన్నా కలిసిపోతూ ఉంటే మేబీ కొద్దిలో గొప్ప వాళ్ళల్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు అయితే తీసుకురావచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ పాప చనిపోవడానికి కారణం పోలీసులు ఎంక్వైరీ చేసి చెప్పేంత వరకు రకరకాల కథనాలు మాత్రం స్ప్రెడ్ చేయకండి. నెంబర్ 2, ఆవిడ ఏ యూనివర్సిటీకి చెందినా, ఇప్పుడు బయట ఎవరైనా విద్యార్థి చనిపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, లేకపోతే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి, లేకపోతే ఇంకేదన్నా ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి అని మాట్లాడుతున్నారా? మరి మోహన్ బాబు యూనివర్సిటీ అయితే ఎందుకు ఇంతకన్నా మాట్లాడుతున్నారు? వార్తకు వెయిటేజ్ రావడానిక? సో ఎప్పుడు వద్దు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.